మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని తిరుపతి నగరంలో బీసీ రాయల్ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని సామాజిక నేత పీసీ రాయల్, స్థానిక కార్పొరేటర్ ఎస్కే బాబు కలిసి పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్ నందు దాదాపు 1000 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల అభ్యున్నతి లక్ష్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన సాగించారని గుర్తు చేశారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకుని వచ్చి అమలు చేసిన ఘనత వైఎస్ఆర్కే దక్కిందని అన్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తండ్రికి మించిన తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. 700 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ 2014లోనూ స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి ప్రియతో ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు, రాజశేఖర రెడ్డి గారు ఏమేమైతే అనుకున్నారో అవన్నీ కూడా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా కూడా ఎక్కువ చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు. వారికి ఈ శుభ సందర్భంగా వారికి కూడా మా శుభాకాంక్షలు. ప్రతిసారి ఆయన జయంతి అయినా వర్ధంతి అయినా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ 4 వార్డుల కూడలిలో ఆయన ఇక్కడ దాదాపు 700 నుంచి 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజల గుండెల్లో దేవుడు స్థిరస్థాయిగా ఈ రోజు ఎక్కడున్నా, ఈ రాష్ట్రం కాదు, ఇంకొక రాష్ట్రం కాదు, ప్రపంచ దేశాల్లోనే ఈ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే ఒక గుండెల్లో ఒక దేవుళ్లాగా కొలువయ్యి ఆయన ప్రతిదానికి కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి, అలాగే 108 కానివ్వండి, అలాగే అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్ళు గుండెలు తట్టే విధంగా పథకాలన్నీ పెట్టి పేదలను మన్నన పొందినటువంటి మహనీయుడు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. ఆయన మరణంతో కొన్ని వందల గుండెలు ఆగినటువంటి మహనీయుడు.